నమస్తే. వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ అందరికి తెలిసిన విషయమే. కానీ ఇవి ప్రస్తుత రోజుల్లో, ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అంటే చాలా మిస్‌యూజ్ అవుతున్నాయి. మిస్‌యూజ్ చేస్తున్నారు. వల వేస్తున్నారు. వలలో పడుతున్నారు. ముఖ్యంగా అబ్బాయిలు. ఇలాంటి సేమ్ సిట్యుయేషన్ ముంబైలో చోటు చేసుకుంది. ఒక అందమైన అమ్మాయి ఒక అబ్బాయిని ట్రాప్ చేసి పబ్‌కి తీసుకెళ్ళి, మరి ముఖ్యంగా చెప్తున్నాను, పబ్‌కి తీసుకెళ్ళి ఇవి కావాలి, అవి కావాలని చెప్పి రూ. 61 అంటే చూడండి 61,000 రూపీస్ బిల్ చేసి వెళ్ళిపోయింది. ఇంతకతను చేసేదేం లేక కట్టేసి పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఫిర్యాదు చేశారు. ఇలా అనేక పబ్బులు ముంబైలో ఉన్నాయి. అసలు వీటిని ఎందుకు నిరోధించలేకపోతున్నాయి ప్రభుత్వాలు? మరి ముఖ్యంగా యువతని ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? అందులో ముఖ్యంగా మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మగవాళ్ళు ట్రాప్‌కి గురవుతున్నారు. మగవాళ్ళని ట్రాప్ చేస్తున్నారు. మహిళలు మహిళలు అలా ఉన్నారు, అబ్బాయిలు అలానే ఉన్నారు. ఎవరిని విమర్శించడానికి లేదు. కానీ ఈజీ మనీ కోసం యువత తప్పుదారి పడుతున్నారు. కష్టపడి పనిచేయడం అనేది మర్చిపోయింది ప్రస్తుతం ఉన్న యువత. జల్సాలకు పోయి, వీటికి పోయి, వాటికి పోయి ఇలా అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అబ్బాయిలు కూడా, అమ్మాయిలు కూడా. ఒక విషయం చెప్తాను. కష్టే ఫలి అన్నారు. ఎప్పుడైతే మనం కష్టపడి పని చేస్తామో అప్పుడే అవి మనకు మిగులుతాయి. ఆ పేరు కూడా అలానే వస్తుంది. స్లో అండ్ స్లో విన్స్ ద రేస్ అన్నట్టు. ఇప్పుడు ఈ క్లబ్‌కి వెళ్ళింది, పబ్‌కి తీసుకెళ్ళింది అమ్మాయి. రూ. 61,000 బిల్ చేసి వెళ్ళిపోయింది. ఇలా అనేక సార్లు ఈ అమ్మాయి ఇలా చేసిందని చాలా ఫిర్యాదులు ఉన్నాయి, కంప్లెయింట్స్ కూడా ఉన్నాయి. కానీ ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే ఇలాంటివి నిరోధించండి. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం కూడా కొన్నిటి ఇలాంటి విషయాల్లో చట్టాలు తీసుకొచ్చి ఈ ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్‌ని కూడా బహిష్కరించి మొత్తానికి బ్యాన్ చేసేయాలి. అప్పుడు గాని ఇలాంటివన్నీ ఆగవు. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ, కోల్కతా ప్రధానంగా ఈ 6 నగరాల్లో ఇలాంటివి చాలా అంటే చాలా జరుగుతున్నాయి. సో తస్మాత్ జాగ్రత్త యువత, ముఖ్యంగా యువకులు, ముఖ్యంగా మగవాళ్ళు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఒకటి విషయం చెప్తున్నాను. ప్రేమించిన అమ్మాయి మన కోసం ఏమైనా చేస్తుంది. ప్రేమించిన అబ్బాయి మీకోసం ఏమైనా చేస్తారు. అది మాత్రం గుర్తుంచుకోండి. చేయండి. మంచిగా లైఫ్ అనేది మాత్రం స్పాయిల్ చేసుకోకండి. ఇప్పుడు ఈ బాధితుడు చూడండి, వెళ్ళిందని వెళ్ళాడు. రూ. 61,000 బిల్ చేసి వెళ్ళిపోయింది. పోలీసులు కేసు నమోదు చేయండి. ఎంతటివన్నా సరే వదిలిపెట్టకండి. అసలు ఇలాంటివి ఎన్ని ఘటనలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని మొత్తం దర్యాప్తు చేసి ఎంతటివన్నా సరే వదిలిపెట్టకండి. చూస్తూనే ఉండండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.